2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భార్య నుంచి భర్త ఎన్ని రకాలుగా ఫినాన్షియల్గా దెబ్బతీస్తూ ఉంటాడు అండ్ ఆ క్రూయాలిటీ కూడా ఏ రకంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. జనరల్గా కొన్ని ఇళ్లలో అంటే అసలు బయటికి కూడా కనిపించవు నొప్పులు, అంత దారుణంగా ఉంటాయి. అవును. భర్త భార్య దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో బలవంతపు చర్యలతో చేసేటువంటివి కొంతమంది ఏంటంటే సాఫ్ట్గా ప్రేమ ఉన్నట్టు నటించేసి మొత్తం లాగేసుకుంటూ ఉంటారు. ఆ క్రూయాలిటీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఫినాన్షియల్గా దెబ్బతీస్తూ ఉంటారు. చివరికి వీళ్ళకి ఏది లేకుండా ఆయన దగ్గరే అడుక్కునేటువంటి పరిస్థితిని తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేటువంటిది. కింద కామెంట్ బాక్స్లో కూడా దీనికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. నేను ఫేస్ చేస్తున్నాను. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి చేసుకునే వాళ్ళు, దగ్గరుండి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, పేరెంట్స్, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్రూయాలిటీకి ఒక డెఫినేషన్ ఉంది. ఊరికే వెళ్ళి క్రూయాలిటీ కేసులు కాదు, క్రూయాలిటీకి ఒక డెఫినేషన్ ఉంది. మీరు అడిగింది 100% కరెక్ట్ క్వశ్చన్ ఇది. అసలు క్రూయాలిటీ అంటే ఏంటి అని మీరు కనుక తీసుకుంటే క్రూయాలిటీలో అనేక రకాలు, మనం ఒక 5 రకాలు మాట్లాడుకుందాం. ఎక్స్టార్షను, బ్లాక్మెయిలింగు, సిఫనింగు, వైఫ్ లోన్స్, సెక్షువల్ కోయర్షన్, ఇవన్నీ కూడా కొన్ని నేను చెప్పిన కొన్ని ఫ్లోలో ఒక 5 చెప్పాను మీకు. అయితే మనం దీన్ని ఒక్కొక్క పాయింట్ కనుక విడగొట్టుకొని చూస్తే ఎక్స్టార్షన్ ఫస్ట్ క్రూయాలిటీ ఏంటి అంటే భార్య దగ్గర చేసేది ఎక్స్టార్షనే. ఏ రకంగా? నువ్వు జోన్ చేస్తున్నావు, నీకు నెలకి 50,000 జీతం వస్తుంది, 50,000 యాజ్ ఇట్ ఈజ్ రూపాయి కూడా తగ్గకుండా నాకు ఇచ్చేయాలి. ఎందుకంటే ఇల్లు నడిపేది నేను, ఫైనాన్స్ చూసుకునేది నేను, కారు ఈఎంఐ కట్టేది నేను, ఇంటి రెంట్ కట్టేది నేను, నీకు అన్ని ఇంట్లో కావాల్సింది తెచ్చేది నేను అని ఆ 50,000 నొక్కేస్తాడు ఫస్ట్ ఈ క్రూయాలిటీలో భర్త. ఆ 50,000 తీసుకుని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఆమెకి ఇయ్యడు. వాడికి మహా అయితే ఆ 50,000 అయ్యే ఖర్చు 20,000 30,000 ఉంటుంది. మిగతా 20,000 వీడు తాగుడికి, తందనాలకి పెడతాడు. తిరగడానికి, సినిమాలకి, షికార్లకి వాడేస్తాం. అంతే. అతని నార్సిస్టిక్ బిహేవియర్ అనుకుందాం. అంటే అతనికి నచ్చినట్టుగా ఎంజాయ్ చేసుకుంటాం. అంతే. ఇక్కడతో అయిపోయిందా? ఎక్స్టార్షన్ అంటే కాదు, బ్లాక్మెయిలింగ్. ఎప్పుడో ఒక్కసారి ఈయన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎవరితోనో ఒక అబ్బాయితోటి ఫోన్లో, అబ్బాయో అమ్మాయో కూడా తెలీదు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు అని అంటాడు. లేదు మా చిన్నప్పుడు ఫ్రెండ్ అని కట్ చేస్తుంది. ఒకవేళ అందులో అమ్మాయి కూడా ఉండొచ్చు, చిన్నప్పుడు ఫ్రెండ్, భయపడి ఏమనుకుంటాడో ఏమో అని నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి అని కట్ చేస్తుంది. చిన్నప్పుడు ఫ్రెండా? నాకెప్పుడు చెప్పలేదే. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది వ్యవహారం చెప్పంటావా మీ డాడీకి? చేయనా మీ మమ్మీకి ఫోను? ఎప్పటి నుంచి నడుస్తుంది ఇట్లా? నేనేమో కష్టపడి సంపాదిస్తున్నా డబ్బులు అంటే వీడు ఆల్రెడీ ఆమె డబ్బుల మీద బతుకుతూ ఉంటాడు. కానీ ఏమంటాడు? నేనేమో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నా, నువ్వు ఇంట్లో కూర్చొని చేసే పనులు ఇవా, చెప్పాలా మీ ఇంట్లో అంటాడు. ఇదే కైండ్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్. అంటే ఆమెని సైకలాజికల్గా భయానికి గురి చేస్తూ ఉంటాడు. నాకు అసలు మీరు ఇచ్చిందే బోడి కట్నం, అసలు అది కట్నం కిందకే లెక్క రాదు, నా టైం బాగాలేక నేను చేసుకున్నాను. అట్లాంటిది నువ్వు డబ్బులు ఇచ్చిందే లేదు, మళ్ళీ ఆ పైన ఈ వ్యవహారాలా అని చెప్పి ఆ అమ్మాయిని గడగడలాడేటట్టు. ఒక్కసారిగా ఆ అమ్మాయి మైండ్లో ఏం నడుస్తుందంటే, అమ్మో ఈయన అపార్థం చేసుకొని మా ఇంట్లో చెప్పేస్తే నన్ను ఇంట్లో వదిలేస్తాడా, నేను మళ్ళీ మా అమ్మ నాన్నకి బరువు అవుతాను, వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి నాకు పెళ్లి చేస్తారు అని ఒక్కసారిగా ఆ అమ్మాయి మైండ్లో ఇవన్నీ తిరుగుతుంటాయి. నారాజు గారు ఫైనల్గా ఆయన చేసేది ఏంటి అంటే, పో మీ ఇంటికి వెళ్ళి ఏదో మాట్లాడి డబ్బులు తీసుకురా, లేకపోతే ఇది అక్కడ చెప్పేస్తా. అంత దరిద్రానికి వెళ్తారు కొంతమంది క్రూయాలిటీ చూపించే హస్బెండ్స్. ఇది అయిపోయింది. కొత్తగా సైబర్ క్రైమ్, వైఫ్లతో సైబర్ క్రైమ్ చేస్తున్నారు. సిఫనింగ్ అని ఒకటి ఉందండి టర్మ్, విచ్ విల్ బి మోస్ట్లీ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్స్. అది ఎట్లా అంటే, ఓటీపీలు మీకు తెలుసు కదా, ఫోన్లు వస్తుంటాయి. మీ ఆధార్ నెంబర్ చెప్పండి, మీ పాన్ నెంబర్ చెప్పండి, మీకు లోన్ వస్తుంది. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ చెప్పగానే మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అని ఓటీపీ చెప్పగానే మీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. ఇట్లా ఈ మధ్య ఏం చేస్తారంటే, వీళ్ళ వైఫ్లు స్నానానికి వెళ్ళినప్పుడో లేదా వంటగదిలో వంట పని చేస్తున్నప్పుడు వీళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి టక్ మని వైఫ్ ఫోన్ మీద ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కొట్టేసి ఆ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ వైఫ్ ఏ షాపింగ్కో, పిల్లలకి ఏదైనా కొంటానుకో, లేదా ఇంట్లో సరుకులు కొంటానుకో ఏ షాప్కో వెళ్ళినప్పుడు ఆ ఫోన్పే చేస్తే అందులో డబ్బులు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది. కంగారు పడి ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూసుకుంటే ఆ డబ్బులు అలా మొగుడే కొట్టేస్తాడు. దీన్ని ఏమని కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందా? హస్బెండే కదా, తీసుకుంటారా కంప్లైంట్? తీసుకోరు. ఇది ఒక టైప్ ఆఫ్ క్రూయాలిటీయే.
అంతేకాదు నాగరాజు గారు, వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే ఆమె పేరు మీద ఏదైనా ప్లాట్ ఉంటే లేదా ఆమె దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే ఆమెకు తెలియకుండా వీళ్ళు వెళ్ళి ఆ గోల్డ్ని స్త్రీధనం అంటారు. ఆ గోల్డ్ని వీళ్ళు గోల్డ్ లోన్ పెట్టేస్తారు. ఆమె ఇంకా బీరువాలోనే గోల్డ్ ఉందేమో అనుకుంటూ ఉంటుంది. ఏ ఫంక్షన్కో వెళ్ళేటప్పుడు బీరువా తెరిచినప్పుడు తెలుస్తుంది అందులో బంగారం లేదు అని. దొంగతనమే కదా ఒక రకంగా. ఇట్లాంటి దొంగతనాలకు కూడా పాల్పడతారు కొంతమంది హస్బెండ్స్. ఇది కాకుండా ఒకవేళ ఆమె పేరు మీద ఏదైనా ప్లాట్ ఉంటే, ఆస్తి రూపంలో ఏదైనా ప్లాటో ల్యాండో ఇల్లు ఏదైనా ఉంటే ఎక్కడో సిగ్నేచర్లు తీసుకుంటారు ఈమెతోటి ఏదో లోన్ అని చెప్పి. లాస్ట్లో ఏం చేస్తారంటే ఈ పేపర్లు, ఒరిజినల్ పేపర్లు కాస్త ఎవరి దగ్గర తాకట్టు పెట్టి వీళ్ళు అప్పు చేస్తారు. ఈ ఆస్తి కూడా ఆమె చేతిలో చేజారిపోయిందన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ఇదంతా సిఫనింగ్ కిందకు వస్తుంది, సిఫనింగ్. అయితే నాగరాజు గారు, రాజ్యాంగం తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. వైఫ్ అయినా అది హస్బెండ్ అయినా ప్రైవసీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎంత హస్బెండ్ అయినా ఎంత వైఫ్ అయినా ఆ 1% ప్రైవసీ ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఎట్లయిపోయిందంటే ఫోన్ ఇట్లా పెడితే అది నా ఫోన్ అన్నట్టుగా వైఫ్ తీసేసుకుంటారు, హస్బెండ్ ఫోను నా ఫోన్ అన్నట్టుగా అది వైఫ్ తీసేసుకుంటుంది. ఓటీపీలు కూడా తీసేసుకొని మీ డబ్బులు కూడా మీకు తెలియకుండా వెళ్ళిపోతున్నప్పుడు 100% అది వయలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్. మీరు కనుక ఆర్టికల్స్ చూసుకుంటే రైట్ టు ప్రైవసీ అన్నది ఎవ్రీ ఇండివిజువల్కి ఉంటుంది. ప్రైవసీ అంటేనే ఇండివిజువల్. అది వైఫ్ హస్బెండ్ అని వదిలేసేయండి. ఒక లిమిట్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది క్రాస్ చేసి వెళ్ళిపోయినప్పుడు నీ రైట్ టు ప్రైవసీని నువ్వు కోల్పోయినట్టే. ఆర్టికల్ 21 చూడండి మీరు, ఫండమెంటల్ రైట్స్ ఏంటో మీరు తెలుసుకోండి. అయితే నాగరాజు గారు, నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే లయబిలిటీస్ ఆఫ్ వైఫ్ అంటే వైఫ్కి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రియప్రోడ్ ఉండొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్స్ రావచ్చు, లేదా కార్ లోన్ నీకు ఒక గంటలో కార్ లోన్ ఇచ్చేస్తానొచ్చు బ్యాంకర్లు. వీళ్ళు ఏ ఫోన్ ఆ ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ మీదకి ఏదైనా కాల్ వచ్చినా లేకపోతే మెసేజ్ వచ్చినా వీళ్ళు చూస్తారు, నీకు లోన్ రెడీగా ఉంది తీసేసుకో నేను కడతా అంటాడు హస్బెండ్. అయ్యో హస్బెండ్ చాలా ఆనందంగా ఉన్నాడే, చాలా హ్యాపీగా ఉంటాడు నేను ఈ లోన్ తీసుకొని ఇస్తే, నా వైపు నుంచి నేను హస్బెండ్కి ₹1 ఇస్తున్నట్టే కదా అని ఈ వైఫ్ ఎంతో ఆనందపడి సరేనండి మీకంటే ఎక్కువ తీసుకోండి ప్లీజ్ అని అంటది. ఇక్కడే చాలా మంది చేసేటువంటి తప్పు. ఆ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు వైఫ్ చాలా ప్రేమతో ఇస్తుంది. కొంతమంది హస్బెండ్స్ దాన్ని ఒక టాక్టిక్ లాగా వాడి ఆ డబ్బులు తీసేసుకొని తర్వాత ఈఎంఐ నువ్వు కట్టుకో అంటాడు. పోనీ కట్టుకుంటానికి జీతం వదులుతాడా? జీతం మొత్తం లాగేస్తాడు కదా. ఈ అమ్మాయి ఎట్లా కట్టాలి ఈఎంఐ అని అడిగితే మీ ఇంటికి వెళ్ళి తెచ్చుకో అంటాడు. ఆ మాత్రం ఈఎంఐ కూడా కట్టలేరా మీ ఇంట్లో? కానీ పెంచారు కదా నేను, ఇట్లా ఇంత వరస్ట్గా మాట్లాడతారు. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈఎంఐ డబ్బులు అడిగి ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అమ్మగారి కళ్ళల్లో నీళ్లు చూసి ఆ బాధ తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ అండి, ఇది మాట్లాడుకోవాలి, సెక్షువల్ కోయర్షన్ అండి. అసహజ రీతిలో సెక్షువల్ యాక్టివిటీస్ చేయమంటారు, పార్న్ మూవీస్ చూపిస్తారు, డ్యాన్స్ చేయమంటారు. ఆ పార్న్ మూవీస్ చూపించి అందులో ఏం చేస్తారో మీరు కూడా అదే చేయాలని అంటారు. ఆ అమ్మాయి అక్కడతోటి ఒక్కసారిగా వేశ్యలాగా అనుకొని కుసించిపోయి కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వైఫ్స్ మా దగ్గరికి వచ్చి, మా లేడీ అడ్వకేట్స్ ఇట్లాంటివి డైరెక్ట్గా వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మా దగ్గర లేడీ అడ్వకేట్స్ ఉంటారు. ఆ తర్వాత మేము కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు మాకు తెలుస్తూ ఉంటాయి. ఇంత క్రూయాలిటీ చేసిన హస్బెండ్ మీరు చెప్పండి నాగరాజు గారు, అట్లాంటి హస్బెండ్స్ మీద 498A అలాంటి వాళ్ళ మీద అప్లికబుల్ అవుతుంది. కానీ ఏదో చిన్న గొడవ వచ్చి ఏదో అరిసాడు అంటే 498A వేస్తే దీనివల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ 498A కేసెస్ని కొంతమంది మహిళలు తుంగదొక్కుతున్నట్టు. ఇవి క్రూయాలిటీలు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని క్రూయాలిటీ అనేది ఎక్స్టార్షన్, బ్లాక్మెయిలింగ్, సిఫనింగ్, సెక్షువల్ కోయర్షన్, లయబిలిటీ ఆన్ వైఫ్, ఇవి క్రూయాలిటీలు అంటే ఇవన్నీ కలిపితే దీన్ని క్రూయాలిటీ అవుతుంది తప్ప ఏదో చిన్న హస్బెండ్ ఏదో ఒక మాట అన్నాడు అని చెప్పి ఇలాంటి కేసులు వేస్తాం వల్ల 498A కేసులే తప్పుదారి పడుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పేది అవునో కాదో కింద కమెంట్ బాక్స్లో అవునైతే అవునని పెట్టండి చాలు. నేను చెప్పేవన్నీ కరెక్టా రాంగ్ అన్నది. ఎంతమంది మీరు ఇంట్లో బాధపడుతున్నారో నాకు తెలుసు. ఓకే, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏది వాడినా స్క్రీన్ షాట్ పెట్టమంటారు. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ లెక్కలు అడుగుతారు. వాళ్ళకి తెలుసు పాపం డబ్బులు అయిపోయినాయి, నేను ఇచ్చిన డబ్బులో లేకపోతే అమ్మాయి సంపాదించుకున్న డబ్బులో నువ్వు మిగిల్చిన అరా కూర అయిపోయినాయి, అయినా కూడా వీళ్ళు వెళ్ళి లేదే ఇంకా ఎక్కువ ఉండాలి డబ్బులు, ఇంకో 10,000 ఉండాలి, ఇంకో 20,000 ఉండాలి, ఏం చేసావు, ఎవరికి ఇచ్చావు, నాకు నీ మీద ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇట్లాంటి మాటలు అనేసరికి
ఆ అమ్మాయి అక్కడితోటి సగం చచ్చిపోతుందండి. ఇంకొన్ని కేసుల్లో అయితే అసలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద లోన్లు వచ్చేస్తాయి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డులు వచ్చేస్తాయి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద అప్పుడప్పుడు కారు లోన్లు కూడా వీళ్ళు తీసేసుకుంటారు మహానుభావులు సంతకాలు పెట్టి. ఆ తర్వాత తెలుస్తుంది ఈమెకి నెల నెల ఈఎంఐ బౌన్స్ అయినప్పుడు తెలుస్తుంది, బౌన్స్ అయిన తర్వాత కలెక్షన్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలుస్తుంది నా పేరు మీద ఈ లోన్లు కూడా తీసుకున్నారా అని. ఇవన్నీ సిఫనింగ్ కిందకు వస్తుంది నాగరాజు గారు. ఇన్ని దరిద్రాలు చేస్తుంటారు కొంతమంది. అవన్నీ మీరు అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్లో సొల్యూషన్ ఇచ్చారా సార్? ఖచ్చితంగా నాగరాజు గారు, వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఫస్ట్ కావాల్సిన వైఫ్స్కి ఏంటి అంటే కౌన్సిలింగ్. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు సూర్యుడిని కూడా ఎక్కువ చూడరు, వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే, వీళ్ళకి ఈ డబ్బులు సంపాదించే వర్క్ ఫ్రమ్ హోమే, సూర్యుడిని కూడా చూడరు వీళ్ళకి ఫస్ట్ మేము కౌన్సిలింగ్ ఇస్తాం నాగరాజు గారు. మీరు అగాత్యానికి గురవుతున్నారు, దయచేసి అందులో నుంచి బయటకు రండి, మీ హక్కులు ఇవి అని ఫస్ట్ వాళ్ళకి చెప్తాం. వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకి తెలియని అంతా ఒక లోబడి ఉండిపోతారు వీళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళ హక్కులు చెప్తాము. వీలైతే హస్బెండ్ ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చేది మారకపోతే ఖచ్చితంగా ఏ కేసులు వేయాలో వాళ్ళ మీద ఆ కేసులు కూడా వేస్తాం. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగానే చాలామంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం వీడియో చూసిన తర్వాతే చాలా డీటెయిలింగ్గా అర్థమైంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.